శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. వివాహం, ఉద్యోగం, వ్యాపారం, అనారోగ్య సమస్యలు, అన్యోన్య దాంపత్యం, శని దోషాలు, కుజ రాహు దోషాల నివారణకు ఆంజనేయ స్వామికి ఎటువంటి దీపాన్ని వెలిగించాలి, ఎన్ని రోజులు ఈ దీపాన్ని వెలిగించటం వలన మనము శీఘ్రంగా బయటపడి మన కోరిక నెరవేరే అవకాశం దొరుకుతుందో అన్న విషయాలను పూర్తి వివరంగా తెలుసుకుందామండి. శీఘ్ర వివాహం కోసం మరియు పెళ్లి చూపులలో ఆకర్షణ పెరగటానికి బియ్యం పిండి ప్రమిదను తయారు చేసి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయాలండి. ఇలా చేయటం వలన శీఘ్ర వివాహం జరుగుతుందండి. వివాహానికి గల ఆటంకాలన్నీ తొలగి శీఘ్ర వివాహం జరగటానికి మరియు కుజ రాహు దోష నివారణకు ఏలుకలు, లవంగాలు, పచ్చకర్పూరం నువ్వుల నూనెలో కలిపి పిండి ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో కానీ పోసి దీపారాధన చేయాలండి. ఇలా చేయటం వలన వివాహానికి గల ఆటంకాలన్నీ తొలగి శీఘ్ర వివాహం జరుగుతుందండి. సిరి సంపదల కోసం శనివారం రోజున లేదా అమావాస్య తిథి ఉన్న రోజున హనుమంతుల వారికి నేతి దీపాన్ని వెలిగించాలండి. ఈ నేతి దీపాన్ని పిండి ప్రమిదలో అయినా మట్టి ప్రమిదలో అయినా వెలిగించవచ్చునండి. భార్యాభర్తల మధ్య గొడవలు, చికాకులు తొలగి అన్యోన్యత కోసం కందులను పిండిగా తయారు చేసుకుని కంది పిండితో ప్రమిదను తయారు చేసి అందులో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయాలండి. ఇలా చేయటం వలన భార్యాభర్తల మధ్య ఉన్న ఎటువంటి గొడవలైనా తొలగి అన్యోన్యత పెరుగుతుందండి. ధర్మబద్ధమైన ఎటువంటి కోరికైనా సరే నెరవేరటానికి బియ్యం పిండి మరియు గోధుమ పిండిని ప్రమిదిగా తయారు చేసుకుని అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలండి. తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆంజనేయ స్వామి వారికి ఆవ నూనెతో దీపారాధన చేయాలండి. ఇలా చేయటం వలన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శీఘ్రంగా ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుందండి. ఆటంకాలు, ఉపద్రవాలు తొలగిపోవటానికి ఆంజనేయ స్వామి వారికి గోధుమలు మరియు తెల్ల నువ్వులు, పెసలు, బియ్యం, మినుములు వీటన్నింటినీ కలిపి పిండిగా తయారు చేసుకుని ఆ పిండితో ప్రమిదను చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలండి. ఇలా చేయటం వలన ఆటంకాలు తొలగి విజయం సిద్ధిస్తుందండి. శని దోషాలు, తీవ్ర కష్టాలు, గాలి ధూళి దోషాలు తొలగిపోవటానికి నల్ల నువ్వులను పిండిగా తయారు చేసుకొని నల్ల నువ్వుల పిండితో ప్రమిదను తయారు చేసి నూనెతో దీపారాధన చేయాలండి. ఇలా చేయటం వలన దోషాలు తొలగిపోతాయండి. పిల్లలకు, ఇంటికి, ఉద్యోగ, వ్యాపార స్థలాలలో దృష్టి దోషాలు తొలగిపోవటానికి శత్రువులపై విజయం కోసం పొట్టు తీయని మినుములతో పిండిని తయారు చేసి ఆ పిండితో ప్రమిదను చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలండి. నేతి దీపాన్ని ఎన్ని రోజులు వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి అని అంటే ఆంజనేయ స్వామి వారికి 41 రోజులు నియమంగా పెట్టుకుని ఈ దీపాన్ని ఏ సమస్యకు అయితే పరిష్కారం కోరుకుంటున్నారో నియమం తప్పకుండా 41 రోజులు ఈ నేతి దీపాన్ని వెలిగించాలండి. దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటే ఉదయాన్నే తలస్నానం చేసి ఆలయానికి వెళ్ళి నేతి దీపాన్ని వెలిగించి స్వామివారికి 5 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేసి ఇంటికి తిరిగి రావాలండి. ఎవరైతే ఆలయానికి వెళ్ళి ఈ దీపాన్ని వెలిగిస్తారో అదే ఆలయంలో రావి చెట్టు ఉంటే రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చెట్టును తాకకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలండి. ఆంజనేయ స్వామి వారి ఆలయం అందుబాటులో లేకపోతే ఇంటికి దగ్గర ఏ ఆలయం ఉన్నా ఆ ఆలయంలో రావి చెట్టు ఉంటే ఈ నేతి దీపాలను రావి చెట్టు మొదలులో కూడా వెలిగించవచ్చునండి. అలా దీపం పెట్టి ప్రదక్షిణలు చేసిన తర్వాత రావి చెట్టు మొదలలో నీళ్లను పోసి కొద్దిగా పంచదారను చల్లాలండి. తర్వాత పువ్వులు, పసుపు, కుంకుమ పెట్టి అగరబత్తి ధూపం వేయాలండి. ఇలా భక్తి శ్రద్ధలతో పూజించాలండి. ఇలా ఆంజనేయ స్వామి వారికి నేతి దీపాన్ని, రావి చెట్టు మొదలులో నేతి దీపాన్ని వెలిగించటం కుదరని వారు ఇంటిలో అయినా పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుని 41 రోజులు నేతి దీపాన్ని వెలిగించి ఫోటో చుట్టూ 5 ప్రదక్షిణలు చేయవచ్చునండి. వీలైతే తమలపాకు, సింధూరంతో పూజ చేసుకోవాలండి. నేతి దీపాన్ని ఎప్పుడు, ఏ సమయంలో, ఏ రోజు నుండి వెలిగించాలి అంటే ఏదైనా మంగళవారం కానీ శనివారం రోజున కానీ దీపాన్ని ప్రారంభించవచ్చునండి. లేదంటే వైశాఖ మాసంలో వచ్చే హనుమాన్ జయంతి రోజు నుండి ఈ దీపాన్ని ప్రారంభించవచ్చునండి. ఈ నేతి దీపాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పెట్టాలా, విదేశాలలో ఉన్న పిల్లల తరపున తల్లిదండ్రి పెట్టవచ్చా అంటే ఎవరికి వీలైతే వారు పెట్టవచ్చునండి. అబ్బాయి కానీ అమ్మాయి కానీ విదేశాలలో ఉన్నవారు వారికి వివాహం కోసం వారికి ఈ దీపం పెట్టడం కుదరదనే వారు తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా వెలిగించవచ్చునండి. మధ్యలో స్త్రీలకు నెలసరి వస్తే ఏం చేయాలి అని అంటే 5 రోజులు దీపాన్ని వెలిగించరాదండి.
5వ రోజు స్నానం చేసిన తర్వాతనే ఈ దీపాన్ని పునఃప్రారంభం చేసుకోవాలండి. తెలుసుకున్నాం కదా అండి, ఆంజనేయ స్వామి వారికి ఏ సమస్యకు ఏ దీపాన్ని వెలిగించాలి అనే పూర్తి విషయాన్ని. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.